దీర్ఘకాల పొత్తులో ఉన్నారు. ఇక మిగతా ఏ రీజన్ల పార్టీ బీజేపీతో దీర్ఘకాల పొత్తులో లేదు. సో అందువల్ల టీడీపీ అయితే అసలే లేదు. మీకు మోడీకి నల్ల జెండాలు చూపెట్టడం, మోడీ అమిత్ షాలకు వాళ్ళ కార్ల పైన రాళ్ళు వేయడం, ఇవన్నీ చూడలేదా మనం? సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియా అసలు బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఎన్ని వీడియోలు చేశారు, ఎన్ని మాటలు మాట్లాడేవారు మర్చిపోయామా? ఎందుకంటే రాజకీయ నాయకులు ఏంటంటే ప్రజల మెమరీ తక్కువ, చాట్యూడ్ అనుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇదే ఎక్స్ప్రెస్ అడ్డాలో లోకేష్ డిఎంకే ప్రభుత్వాన్ని చాలా మెచ్చుకున్నారు, చాలా బాగా పనిచేసింది, నేనే పోటీ పడేవాడిని డిఎంకే ప్రభుత్వంతో అన్నారు. మరి చంద్రబాబు నాయుడు వెళ్ళి తమిళనాడు ఏం చెప్పాడు? డిఎంకే ప్రభుత్వం ఓడించని చెప్పాడు కదా. ఎందుకు ఓడించమని చెప్పాడు? మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని. అంటే రాజకీయాల్లో కనీస విలువలు ఉండాలనేది నా పాయింట్. రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు ఉండొచ్చు. ఒక ప్రభుత్వం తమిళ ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు క్యాంపెయిన్ చేశాడు? డిఎంకే ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు ఏమో డిఎంకే ప్రభుత్వము పనికి పనిచేయలేదని విమర్శిస్తారు ఎన్నికలకు ముందు. ఎన్నికలయ్యాక లోకేష్ ఏమో డిఎంకే గవర్నమెంట్ చాలా బాగా పనిచేసింది అంటాడు. దీన్ని ఎలా అనుకోవాలి? ఇదే ఇప్పుడు ఎక్స్ప్రెస్ అడ్డాలోనే అన్నాడు, డిఎంకే ప్రభుత్వం బాగా పనిచేసింది, మేము వాటితో పోటీ పడాల్సి వచ్చిందని. బహుశా డిఎంకే ఇండియా కూడా నుంచి వెళ్ళినందుకు ఈ వైఖరి మారిందా లేదు మనకు తెలియదు. సో అందువల్ల ఈ రాజకీయాల్లో ఇలా ఇష్టం వచ్చినట్టుగా మారుతూ ఉంటారు. మారడాన్ని మనం ఏం పెద్ద అసహజము, ఇదేదో తెలుగుదేశానికి ప్రత్యేకం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ వారు మారి మనల్ని కూడా మారమంటారు, అది సమస్య. ఇప్పుడు వాళ్ళు బీజేపీని తిట్టినప్పుడు మనం బీజేపీని తిట్టాలి, బీజేపీ మంచిది కాదనాలి, మోడీ మంచోడు కాదనాలి. మళ్ళీ వాళ్ళు మెచ్చుకుని మొదలు పెట్టడంతో మనం మెచ్చుకోమని మొదలు పెట్టాం, పెట్టకపోతే మళ్ళీ మన మీద అటాక్ చేస్తారు. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని మారమంటే అర్థం ఉన్నది. ఇండిపెండెంట్ విశ్లేషకులు, జర్నలిస్టులు మారుతారు, మా స్టాండ్ ఎప్పుడైనా ఒకటే ఉంటుంది కదా. లేదు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాడాలి అని మేము అన్నప్పుడు మీరు కూడా పోరాడండి అనండి. మీరు తమాషా ఏం కార్మికులు బంద్ చేస్తలేరన్నప్పుడు మీరు కూడా అలాగే తమాషా కార్మికులు బంద్ చేస్తలేరు అనాలి. ప్రత్యేక హోదా మించింది లేదన్నప్పుడు మీరు ప్రత్యేక హోదా మించింది లేదనాలి. ప్రత్యేక హోదా వేస్ట్, ప్రత్యేక ప్యాకేజీ కావాలంటే మీరు ప్రత్యేక ప్యాకేజీ కావాలన్నారు. మళ్ళీ మీరు మేము మళ్ళీ ప్రత్యేక హోదా అన్నాం అనుకోవాలి, మీరు మళ్ళీ ప్రత్యేక హోదా అనాలి, మారాలి మీరు కూడా. మీరు ఎక్కడ మేము మోడీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు దేశం కోసం అంటే మీరు దేశం కోసం అనాలి. తర్వాత బీజేపీ మతోన్మాద పార్టీ అంటే బీజేపీ మతోన్మాద పార్టీ అని విమర్శించాలి. మళ్ళీ దేశం కోసం బీజేపీతో పొత్తు అంటే దేశాన్ని ధరించే పార్టీ బీజేపీ అనాలి. మళ్ళీ తర్వాత భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికి న్యాయం చేస్తారు, మోడీని ఇష్టం వచ్చినట్టు అనాలి, మళ్ళీ మోడీ పొగడాలి. ఇలా వాళ్ళు మారినప్పుడల్లా వాళ్ళ కార్యకర్తలు మారవంటే ఒకేంటి, మనలాటలో మారవంటే ఎట్లా? మనం హానెస్ట్ గా మనకేం ఎన్నికలు, ఓట్ల పంచాయతీ లేదు, అధికారం లేదు, మొదలు మాట్లాడతాం. నేను 40 ఏళ్ళుగా మాట్లాడుతున్న, పేపర్లో రాసాను, టీవీలో మాట్లాడు. మీరు ఎక్కడ తేడా ఉందో చూడండి. మీరు 40 years అబ్జర్వ్ చేయండి. అది నా అనాలిసిస్ లో ఒకటే రకమైన ధోరణి ఉంటుంది. ఎందుకంటే ఐ డోంట్ చేంజ్ మై ఒపీనియన్స్, ఐ డోంట్ చేంజ్ మై ఐడియాస్, ఐ స్టాండ్ బై మై ఐడియాస్. నా ఒపీనియన్, నా ఐడియాస్కి నేను నిలబడి ఉంటాను 40 ఏళ్ళుగా. కానీ పొలిటికల్ పార్టీలు, పొలిటీషియన్లు ఉండరు, వాళ్ళు మారుతూ ఉంటారు, వాళ్ళ క్షణానికి ఒకటి మారుతూ ఉంటారు. సో అందువల్ల చరిత్రలో బీజేపీ పట్ల టీడీపీ ఎప్పుడు ఏ రకంగా మాట్లాడింది అవన్నీ చూశారు కదా. చూసిన తర్వాత ఇప్పుడు అనుమానం కూడా తప్పదు. అయినా ఇప్పుడు టీడీపీ అవసరం కూడా బీజేపీకి పోయింది. ఇప్పుడు ఆల్రెడీ పుష్కలంగా ఎంపీలు ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చేసారు, శివసేన ఎంపీలు వచ్చారు, రేపో మాపో సమాజ్వాదీ పార్టీల ఎంపీలు వస్తారట, శరద్ పవార్ పార్టీ ఎంపీలు వస్తారట. బహుశా బీజేపీ సిద్ధపడుతుందేమో. టీడీపీ ఇలాంటి వదంతులన్నీ చూశాక టీడీపీ మరి వాళ్ళు రెడీ అవుతున్నారేమో. సో టీడీపీ లేకపోయినా మాకేం పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితికి. సో రేపు బీజేపీకి వ్యతిరేకంగా బలమైన రాజకీయ పవనాలు వీస్తే బీజేపీతో టీడీపీ ఉంటుందా? ఈ ప్రశ్న క్వశ్చన్ వేసి వదిలేస్తుంది. ఎందుకంటే ట్రోల్స్ మళ్ళీ మీద పడతారు కనుక వాళ్ళనే ఆన్సర్ చేసుకోమంటున్నా, నేను ఏమంటలేను. మోడీ ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత దేశంలో వ్యక్తమైతే బీజేపీ పట్ల, బీజేపీతో టీడీపీ ఉంటుందా పొత్తులో? ఇది చెప్పమనండి సరిపోతుంది కదా. ఈ కూటమి కూడా 15 ఏళ్ళు ఇస్తారు కదా, ఎక్కువ ఇస్తలేదు కదా. రాజకీయ పార్టీలు 15 ఏళ్ళు బతుకోవు కదా, 150 ఏళ్ళు ఉంటాయి కదా. అదే టీడీపీ పట్ల వ్యతిరేకత ఉంటే బీజేపీ కూడా టీడీపీతో ఉండదు. బీజేపీ ఇష్యూ కాదు ఇక్కడ, ఎందుకంటే బీజేపీ నాయకులు ఎవరు అట్లాంటి క్లెయిమ్ ఏం చేయలే కదా. బీజేపీ నాయకు వాళ్ళు, బీజేపీ వాళ్ళు వెరీ క్లియర్, వాళ్ళు మేనిఫెస్టోని ముట్టుకోలేదు కదా సిద్ధార్థ సింగ్. వాళ్ళు అవేమి వాళ్ళ దాంట్లో మొహమాట వెళ్ళే వాళ్ళు ఓపెన్ గా చెప్తారు. వాళ్ళు మాది కోల్డ్ బ్లడెడ్ పాలిటిక్స్, మా పార్టీ పెరగాలి, మా పార్టీ పెరగడానికి అవసరమైన వ్యూహాలు రచిస్తూ ఉంటారు. ఫేర్ కదా, దానికి అభ్యంతరం లేదు, ఫేర్.
వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా మేము 15 ఏళ్ళుగా టీడీపీతో ఉంటామని ఎప్పుడు అన్నారా? No, sir. మీరు గమనించండి, ఇంతవరకు బీజేపీ వాళ్ళు ఒక్కసారి అన్నారా మేము 15 ఏళ్ళతో టీడీపీతో ఉంటాం 20 ఏళ్ళతో ఉంటాం వాళ్ళు అట్లా ఫ్యూచర్ కాంట్రాక్ట్లు సైన్ చేయరు వాళ్ళు వెరీ ఫెయిర్, అది తప్పేం లేదు. ఎస్ వీఆర్ పొలిటికల్ పార్టీ డిపెండింగ్ ఆన్ ద పొలిటికల్ సిచ్యువేషన్ వీ టేక్ ఎ స్టాండ్ అంటే నాకు అభ్యంతరం లేదు, దట్ ఇస్ ఓకే ఫెయిర్ కదా. ఇప్పుడు మేము అది కాదు అలా కాదు మేము ఆనెస్ట్ అలై బీజేపీతో మా బంధం తరతరాల అనుబంధం, అసలు మేము మమ్మల్ని మించిన ఆనెస్ట్ అలే లేరు, ఈ బంధంతులు ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడల్లా చరిత్ర చెప్పాల్సి వస్తుంది. లేదు, ఎస్ పొలిటికల్ పార్టీస్ ఆబ్వియస్లీ రియాక్ట్ టు పొలిటికల్ సిచ్యువేషన్, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలు వ్యూహాలు రచిస్తుంటాయి. ఈ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో విడిపోవాల్సిన అవసరం మాకు లేదు. ఇది కరెక్ట్ స్టాండ్ కదా. కాదు అసలు మేము తరతరాల జన్మల బంధం మాది అంటే ప్రశ్నలు రాకుంటుంటాయి కావాలి. ఎందుకంటే మీరే చెప్పారు కదా మొత్తం మాద పార్టీ, మీరే అన్నారు కదా ఫాసిస్ట్ పార్టీ, మీరే అన్నారు కదా చారిత్రక తప్పిదం, మీరే అన్నారు కదా భార్యకు న్యాయం చేయలేని వాడు, ఇవన్నీ మీరున్నాయి కదా, మేమన్నాయి కాదు కదా. మీకు చంద్రబాబు అన్నాకనే కదా చంద్రబాబు పైన మోడీ అన్నాయి ముజే సీనియర్ హాయ్ దల్ బదల్ నేమే సీనియర్ హాయ్ అంటే ఓ పార్టీతో పొత్తు మరో పార్టీతో పెట్టుకోవడంలో మీరు సీనియరు, ఏ चुनाव के बाद और एक चुनाव में हारने में सीनियर आए उसमें तो मैं सीनियर ही नहीं है అంటే ఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నికలో ఓడిపోవడంలో సీనియర్, నేనైతే అందులో సీనియరే కాదు. సో ఇలా మామకు వెళ్ళిపోవడంలో సీనియర్, దాన్ని ఎవరన్నారు? మోడీ అన్నాడు. ఎవరన్నా చెప్పండి. పోలవరంకు ఏటీఎం గది ఇది ఎవరన్నారు? మోడీ అన్నాడు కదా. నేను ఎప్పుడు ఈ భాష వాడలే. సో మరి ఇవన్నీ మాట్లాడుకున్నారు. కానీ బీజేపీని అప్రిషియేట్ చేయాల్సింది అంటే వాళ్ళు ఎక్కడా ఈ ఫ్యూచర్ కాంట్రాక్ట్లు సైన్ చేయరు. ఇవాళ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళని ఎన్నిసార్లు అన్నా ఇంతవరకు బీజేపీ నాయకుడు 15 ఏళ్ళన్నా ఒక్కదాన్ని చెప్పండి. బొడ్డుకోవు పందికోవు అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంత అన్నా బీజేపీలో ఒక్క మాట అన్నా నెవర్. మీరు చూడండి నో బీజేపీ లీడర్ ఎవరన్నా చిన్నోడంటే అనొచ్చు కానీ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. వాళ్ళు నోటీసు రాలేదు. ఇవాళ ఏం ప్రూవ్ అయింది? ఏం లేదు కదా, తిరుమల అయిపోయింది కదా, ఎవరు లేదు కదా, సుబ్బారెడ్డి అరెస్ట్ చేయలేదు, కేసు నోటీస్ లేదు కదా, అయిపోయింది కదా, అది మొత్తం కంప్లీట్ మర్చిపోయారు. నేను ఇప్పుడే చెప్పాను కదా మర్చిపోతారని. సిట్ ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ లేదు. సో రాజకీయాలు ఇలాగే ఉంటాయి. కానీ దాన్ని మనలాంటి వాళ్ళు జనం ముందు పెడితే మన మీద పడతారు. సో మీరు తిట్టినప్పుడు ఏం తిట్టాలి, మీరు పెంచుకోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? చూడండి, ఇందులో ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశాను. ఓకే, మీరు జాగ్రత్తగా వినండి. నేను మోడీకి వివరించాను. మోడీ అన్నాడు నా దగ్గరికి సమాచారం రాలేదు, వస్తే తెలుసుకుంటాను అంటూ ఈ యాజ్ ఇస్ ఆల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్నాడు. ఇది ఒక చాలా సీరియస్ స్టేట్మెంట్. అంటే ఒక దేశ ప్రధాని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ను రాజకీయాల్లో దుర్వినియోగం చేసుకుంటున్నాడా? నాకు ఆశ్చర్యం వేసింది ఇప్పుడు లోకేష్ చెప్పిన దాన్ని బట్టి. నాకు తెలిసిన వరకైతే అలా చేయకూడదు కూడా. పొలిటికల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోవాలి తప్ప ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మీరు కావాలని మళ్ళీ ప్లే చేయండి వస్తుంది అందులో. ఈ యాజ్ ఇస్ ఆల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అన్నాడు. అంటే మిత్రులను మానిటర్ చేయడానికి ప్రత్యర్థుల్ని మానిటర్ చేయడానికి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాడతాడు ప్రధానమంత్రి అని ఒక భయంకరమైన కామెంట్ చేశాడు లోకేష్. ఇది ఆశ్చర్యకరమైన కామెంట్. నాకైతే రియల్లీ ఆశ్చర్యపడ్డా నేను ఆ కామెంట్ని. ఎందుకంటే పొలిటికల్ రాజకీయ ప్రత్యర్థులు ఆ విమర్శలు ఎప్పటి నుంచో చేస్తున్నారు. మోడీ సిబిఐని వాడతాడు, ఈడీని వాడతాడు, ఐటీని వాడతాడు అని. ఇంటెలిజెన్స్ వాడతాడు. రాజకీయ ప్రత్యర్థులమే కాదు మిత్రులమైన కూడా వాడతాడా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కార్పొరేట్ లీడర్ను కలిసిన మాజీ ఉపరాష్ట్రపతి కలిసిన ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో తెలుసుకుంటారా? మీరు ఒకసారి మళ్ళీ ప్లే చేయండి అది ఆ పాయింట్ దయచేసి ప్రేక్షకులు. సారీ బయట ప్లే చేయండి.